ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మీకు లాస్ట్ టైం బ్యాక్ సైడ్ తాళ్ళు వేసే మోరింగ్ ఆపరేషన్ చూపించాను. ఇప్పుడు మనం ఫార్వర్డ్ వెళ్తున్నాం. ఫార్వర్డ్లో మోరింగ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఎలా వేస్తారు అనేది డ్రమ్స్. అంతేకాక షిప్ యాంకర్లో ఉంటే యాంకర్ కొట్టి యాంకర్ పొజిషన్ ఎలా ఉంటుందో, యాంకర్ చైన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫార్వర్డ్ ఎక్కుతున్నాం. అదే ఫార్వర్డ్కి వచ్చాం. ఇదే ఫార్వర్డ్లో ఉన్న పోలు, మాస్టర్ పోల్ అంటారు. అంటే బ్యాక్ కూడా ఉంటుంది, మెయిన్ మాస్టర్ పోల్ ఇదో పోలు. ఇది ఫ్రంట్ పొజిషన్ చూడండి. ఇంకా దీనికి మించి ఏం ఉండదు. ఇక్కడ నుంచే షిప్ స్టార్ట్ అవుతుంది. దీన్నే ఫార్వర్డ్ పొజిషన్ అంటారు. ఇక్కడ మనకు ఎదురుగా కనబడుతున్నాయి చూడు బ్లాక్ వించులు. ఇది ఒక వించు. ఇంకా దీని తర్వాత ఒక వించ్ కూడా ఉంటుంది. నేను ఇంకా అక్కడికి ఇంకెవరు వెళ్ళలేదు. మీకు ఈ తాళ్ళు అది వేస్తున్నాయి కదా, తాళ్ళు చూడండి ఎంత టైట్గా ఉన్నాయి, ఎంత టైట్గా సెక్యూర్ చేశారు. చైన్ కూడా కనబడుతుంది చూడండి. ఇక తాళ్ళు చూడండి, 4 తాళ్ళు వేశారు. 1 2 3 4 తాళ్ళు ఇటుపక్క వేశారు. ఇది వించ్. వించ్ బ్యాక్ సైడ్ ఉన్నది, ఫ్రంట్ సైడ్ ఉన్నది సేమ్ ఒకలాగే ఉంటాయి ఇంచుమించు. సేమ్ అలాగే ఎంగేజ్, బ్రేకు. చూడండి ఇది ఒక వించా. ఇది పోర్ట్ సైడ్ ఉన్న వించ్, అదే రోపు అది వేయడానికి. ఇక్కడ కూడా ఒక యాంకర్ పొజిషన్ ఉంటుంది చూడండి, అది ఒక వించ్. సేమ్ ఎక్కడైతే అలాగే వేస్తారో తాళ్ళు వించ్ చేసి అక్కడ అంతే. పోర్ట్ కోటి, స్టాబోర్డ్ కోటి, బోత్ సైడ్స్ 2 వించులు ఉంటాయి. చూడండి ఫార్వర్డ్ అంతంత ఖాళీగా ఉందో, ఏం పెట్టరు, ఓన్లీ రోప్ తప్ప ఇంకేం పెట్టరు. ఎందుకంటే కార్గో ఆపరేషన్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారని చెప్పని. ఇదిగో చూడండి ఆల్రెడీ 8 వేసి ఉంచారు రోపు. చాలా టైట్గా సెక్యూర్ చేయాలి చాలా. ఎందుకంటే హై టైడ్ లో టైడ్లో వెసల మీదకి కిందకి రావడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పని ఫుల్ టైట్గా వేసి ఉంచుతారు రోప్స్ అన్నీ. పదండి ఇప్పుడు చైన్ దగ్గర తీసుకెళ్తాం. చూడండి ఎక్కడి నుంచి ఎంత పెద్ద చైన్ కనబడుతుందో చూడండి. ఫుల్ జంగు పడిస్తుంది, ఎందుకంటే ఎక్కువ సీ వాటర్లో ఉంటుంది కదా యాంకరేజ్లో ఉన్నప్పుడు. అది కాకుండా నేను ఇప్పుడు వచ్చిన వెసలు కూడా చాలా పాత వెసలు, ఆల్రెడీ 18 years ఎంత అయిపోయింది వెసలు కట్టి. చూడండి ఆ యాంకర్ చైన్ ఇలా కన్నంలోకి వెళ్ళి కిందన యాంకర్ హ్యాంగ్ అయ్యి ఉంటుంది. ఆ యాంకర్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే యాంకర్ చూపించాలంటే మళ్ళీ షిప్ దిగి వెళ్ళాలి. యాంకర్ ఇక్కడ నుంచి చూపించలేము, అందుకు కిందకి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇది చైన్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఒక చైన్ ఎంత పొడవు అనుకుంటున్నారు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక చైన్ 8 శాఖల్స్ పొడవు. 8 శాఖలు అంటే ఒక శాఖలో 27 మీటర్లు ఉంటుంది. 27 మీటర్లు అంటే చూడండి తక్కువ. ఇదిగో ఇది లివరు, సేమ్ మోరింగ్ లాగే. ఈ పక్కన స్టీరింగ్లా కనపడడం చూడండి, అది కార్ స్టీరింగ్ అనుకోగలరు, కాదు దాని గేరు. బ్రేకు చైన్ తాలూకా బ్రేక్. అది సేమ్ మోరింగ్ లాగే ఎంగేజ్ ఒకటి ఉంటుంది, అలాగే బ్రేక్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే అంత లోడు చైన్ రాయడానికి కన్ఫామ్గా బ్రేక్ ఉండాలి కదా, లోడ్ లాక్ చేయడానికి. అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు 8 శాఖల్లో చైన్ ఉంటుంది. 8 శాఖలు అంటే ఒక శాఖలో 27 మీటర్లు. 27 మీటర్లు ఇంటూ 8 కొట్టండి, 210 మీటర్ల చిల్లర చైన్ ఉంటుంది. అంటే చూడండి ఎంత లోతైన యాంకర్లోకి వెళ్ళినా సరే యాంకర్ కొట్టవచ్చు. అంటే యాంకర్ పొజిషన్ అంటే మరీ మధ్య సముద్రంలో పనిచేయదనుకోండి, లోకల్గా పోర్ట్ ఏరియాలో కొట్టవచ్చు అనమాట, యాంకర్ కొట్టవచ్చు. ఇది చూడండి చాలామంది అనుకుంటారు 2 యాంకర్లు ఉన్నాయి కదా, షిప్పుకుంటాయి కదా, ఒకటి వెనకాతల ఒకటి ముందున అనుకుంటారు. అది చాలా తప్పు. 2 యాంకర్లు ముందునే ఉంటాయి, ఒకటి పోర్ట్కి ఒకటి స్టాబోర్డ్కి. ఇది చూడండి, ఇది మీకు ఒక లైన్ మళ్ళీ చూపిస్తాను. ఇది స్ప్రింగ్ లైన్, ఇందాక చెప్పాను కదా స్ప్రింగ్ లైన్ అని. ఇది చూడండి ఇందాక 4 రోపులు చూపించాను కదా, అది దీనికన్నా ముందు వేస్తారు. ఇది స్ప్రింగ్ లైన్ వేస్తారు, ఎందుకంటే షిప్ వెనక్కి ముందుకు వెళ్ళకూడదని స్ప్రింగ్ లైన్ వేస్తారు. స్ప్రింగ్ లైన్ చూడండి 2 రోపులు వేసి ఉన్నాయి. అది బొలెట్, అంటే కార్గో బ్లాక్ కార్గో కదా, బొగ్గు కార్గో కదా, నీటిలో పడకూడదని కవర్ వేశారు అది. అలా చూడండి ఇందాక మీకు చూపించిన 4 రోపులు అగో చూడండి, ఆ ముందున ఎక్కడో బొలెట్ కొన్నా చూడండి, మీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదిగో ఆ 4 బొలెట్లు, ఆ 4 రోపులు ఆ బొలెట్కి వేశారు. అంటే
ఫ్రంట్లో 4 రోపులు 6 రోపులు, బ్యాక్ సైడ్ ఒక 6 రోపులు వేశారు, వేసి ఫుల్గా సెక్యూర్ చేశారు. మరి ఇలాంటి జైంట్ షిప్స్కి ఆ మాత్రం ఉన్న గట్టిగా కట్టి ఉంచాలి కదా, ఎందుకంటే హై టైడ్ లో టైడ్లో మళ్ళీ తాళ్ళు స్లాక్ అవ్వడం, తాళ్ళు చితకపోవడం అది అవుతుంటాయి. అందుకే రోప్స్ కూడా వెంటనే స్టాండ్ పై పక్కన పెట్టుకుంటారు. మనం ఫార్వర్డ్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఫార్వర్డ్ నుంచి చూస్తే షిప్ పొజిషన్ ఇలా ఉంటుంది. ఇది అంటే కార్గో ఆపరేషన్ అవ్వట్లేదు కాబట్టి కామ్గా ఉంది అంతానా. సరే ఇప్పుడు కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి యాంకర్ పొజిషన్ చూద్దాం. ఇది యాంకర్. యాంకర్ ఇలా ఉంటుంది, ఎన్నో టన్నులతో కూడుకుని ఉంటారు, చాలా వెయిట్ యాంకర్. ఇది మనం 1 సైడ్ చూస్తున్నాం, అలాగే షోర్ సైడ్ కూడా 2 యాంకర్ ఉంటుంది. ఎందుకంటే యువతల పక్క ఒక యాంకర్, అవతల పక్క యాంకర్. నేను చెప్పాను కదా 2 ఫార్వర్డ్లోనే ఉంటాయి. ఇలాంటి షిప్ తాలూకా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.